క్రికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్కి సంబంధించి 56th డేకి స్వాగతం. 55 డేస్ ఇప్పటిదాకా మనం పూర్తి చేసుకున్నాం. సో 56th డేలోకి మనం ఎంటర్ అయ్యాం. సో ఈరోజు 40 బిట్స్ని ఇప్పుడు చూద్దాం. అండ్ ఈరోజు వీడియో నుంచి మీకు ఇంకా కొంత కొత్త రకమైన బిట్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా పూర్తిగా రామాయణం మహాభారతం సంబంధించి బిట్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో ఇక నెక్స్ట్ ఈ ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా నేను మీకు ఇస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, దశమి రోజు ఎవరైతే సీమోల్లంఘనం చేస్తారో వారికి సంవత్సరమంతా విజయం లభిస్తుందని ఏ పురాణంలో ఉంది అంటే స్కంద పురాణం. ఒక వ్యక్తి వివాహం చేసుకోవడం ద్వారా ఎందులోకి ప్రవేశిస్తాడు? బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తాడు. వీర శైవాన్ని పాటించే శివభక్తులను ఏమంటారు అంటే శివ శరణులు అంటారు. ఆవరణాత్మక వాద విద్య ఏ రూపాల్లో పనిచేస్తుంది? దోష జ్ఞానం ఇస్తుంది. తర్వాత దేవుడిపై ఆధారపడిన ప్రకృతి జీవాత్మలు ఎలా స్వతంత్ర పదార్థాలు అవుతాయి అని చెప్పిన వారెవరు అంటే స్పినోజా. కవిత్వ రచనలలో ఈ రచనను అత్యుత్తమైనదిగా భావిస్తారు అంటే నాటక రచన. ఆ వీర శైవానికి గల మరొక పేరేంటి అంటే శరణు సంప్రదాయం. పంచమహాయజ్ఞాలు ఏ ఆశ్రమంలో చేయాలి అంటే గృహస్థాశ్రమం. వేదం ప్రతిపాదించిన మార్గాలలో వీరశైవం స్వీకరించినది జ్ఞానకాండ, ఉపాసనకాండ. దసరా పండుగతో ముడిపడి ఉన్న ప్రధాన అంశాలు ఏవి? రామలీల, దేవీ పూజ, నవరాత్రులు, శమీ పూజ, సీమోల్లంఘనం. తర్వాత 1411 ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత ఎవరు ఎవరిగా మారుతారు అంటే 2 జన్మలు, అనగా ఆ పుట్టుకతో లభించేది ఒక జన్మ అయితే ఉపనయన సంస్కారంతో జరిగేది 2వ జన్మ. నింబార్కుడు ఎవరి సమకాలీకుడు? రామానుజాచార్యులు. స్థావరం అంటే కదలనిది, జంగమం అంటే కదిలేది. దుర్గా సప్తశతి పారాయణం ద్వారా సంపదల్లోనూ ఆపదల్లోనూ శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్న పురాణం వచ్చి మార్కండేయ పురాణం. 3వ మనువు పేరు ఉత్తముడు. 4వ మనువు పేరు తామసుడు. భరణాన్ని మరియు ఆస్తి బదలాయింపు గురించి పేర్కొనబడే సెక్షన్ 28. ఒక వ్యక్తికి మొత్తం ఎంతమంది బంధువులు ఉంటారు అంటే 33 మంది. బ్రహ్మపురాణం ఎవరి మహత్యాన్ని గురించి పేర్కొనబడింది? విష్ణువు. నెక్స్ట్, కండుమ మహర్షి దీక్షను భంగం చేయడానికి ఇంద్రుడు ఎవరిని పంపిస్తాడు? బ్రహ్మోచ్చ. పద్మపురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 55,000 శ్లోకాలు. అష్టాదశ మహాపురాణాల్లో 3వ దానిగా దేన్ని పేర్కొంటారు? విష్ణు పురాణం. ప్రసిద్ధ వానర వీరుల వారి తండ్రి పేరు వాలి ఇంద్రుడు, సుగ్రీవుడు, సూర్యుడు. ఇక్కడ ముందు ఉన్న వ్యక్తి కొడుకు, నెక్స్ట్ ఉన్న వ్యక్తి అంటే ఈ హైఫన్కి నెక్స్ట్ ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి యొక్క తండ్రి అన్నమాట. సో వాలి తండ్రి ఇంద్రుడు, సుగ్రీవుడి తండ్రి సూర్యుడు. నెక్స్ట్ దారుని తండ్రి బృహస్పతి. తర్వాత గ్రంథమాదనుడు తండ్రి కుబేరుడు. నరుడు తండ్రి విశ్వకర్మ. శరభుడు తండ్రి పర్జన్యుడు. ఆంజనేయుడు తండ్రి వాయువు. నెక్స్ట్, శ్రీరాముడు పుట్టిన సమయం చైత్రమాస నవమి, పునర్వసు నక్షత్ర, కర్కాటక లగ్నం. సో మీకు ఇదన్నా అడగచ్చు. సో 3 నేను ఇచ్చాను. భరతుడు పుట్టిన సమయం చైత్రమాస పుష్యమి నక్షత్రం యుక్త మీన లగ్నం. లక్ష్మణ శత్రుఘ్నుల జన్మకాలం చైత్రమాస ఆశ్లేష నక్షత్రం యుక్త కర్కాటక లగ్నం. తర్వాత విశ్వామిత్రుని తండ్రి పేరు గాది. విశ్వామిత్రుడి యజ్ఞానికి ఆటంకపరుస్తున్న రాక్షసుల పేర్లు మారీచుడు, సుబాహుడు. ఏబి శేషాద్రి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ మధ్య హైకోర్టులో వివాదం దేనిపై కొనసాగింది అంటే అర్చకత్వంపై కొనసాగింది. నెక్స్ట్, ఇనాం అనగా బహుమానం. తెలంగాణ ఇనాం రద్దు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1968 ఆగస్టు 15న. మల్బరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1907. తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్లో వచ్చిన మొదటి భూ సంస్కరణ చట్టంగా
దీనిని పేర్కొంటారు? అంటే హైదరాబాద్, తెలంగాణ కౌలు చట్టం 1950. తెలంగాణ ఇనాంల రద్దు చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1947. కబీజ్ ఏ కదం అనగా ఏమి అంటే ఇనాం భూములలోని శాశ్వత కౌలుదారుడు. నెక్స్ట్ అన్యక్రాంతం కాబడిన దేవాదాయ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఉంది అని తెలిపే సెక్షన్ వచ్చి సెక్షన్ 83. 6. ఎండోమెంట్ యాక్ట్ 1987లోని చాప్టర్ 3, చాప్టర్ 4 ఎవరికి వర్తించవు అంటే ధర్మాదాయ అని పేర్కొనబడింది. ఎక్కడ పేర్కొనబడింది? ధర్మాదాయ. సో, ధర్మాదాయకు వర్తించవు. నెక్స్ట్ వచ్చి అర్చకునిగా ఎవరిని నియమిస్తారు అంటే సప్త వ్యసనాలకు దూరంగా ఉన్న వారిని నియమిస్తారు. సో, నెక్స్ట్ ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ కార్యనిర్వహణాధికారి జనవరి ఎన్నో తేదీలోపు బడ్జెట్‌ను తయారు చేస్తాడు. ఆన్సర్ జనవరి 15. సో, ఇంతటితో మనకు ఈ యొక్క 56th డే పూర్తయిపోయింది. సో, ఈరోజు కూడా మనకు 1401 నుంచి 1440కి మనము రీచ్ అయిపోయాం. సో, ఇప్పటిదాకా మనం 1440 బిట్స్‌ని కవర్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఒకటే ఆలోచించండి. మీ ప్రిపరేషన్ గురించి మాత్రమే. ఇక జాబ్ క్యాలెండర్ అని, నోటిఫికేషన్ అని అలాంటివన్నీ దయచేసి ఆలోచించకండి. ఎందుకంటే ఏదైతే మన పరిధిలో ఉందో అది మాత్రమే ఆలోచించాలి. పరిధిలో లేనిది ఆలోచించకండి. అది మీకు కొంత ఇబ్బందిని కలగజేస్తది తప్ప దాని నుంచి వచ్చే లాభం అంటూ ఏముండదు. సో, వచ్చేవి ఖచ్చితంగా వస్తాయి. రానివి రావు. సో, వాటి గురించి ఆలోచించకండి. ఎండోమెంట్ నోటిఫికేషన్ రావడం అయితే పక్కా. అది ఎప్పుడొస్తున్నది ఎవరికీ తెలీదు. అనవసరంగా వీడియోలు లో నోటిఫికేషన్ వస్తది, రాబోతోంది, అప్పుడే ఇలాంటి వీడియోలు దయచేసి చూడకండి. అవి పూర్తిగా ఫేక్ అనమాట. ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తే తప్ప దానికి మోక్షం రాదు. ఆ ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చినప్పుడు తప్పకుండా న్యూస్ పేపర్స్‌లో మనకు అఫీషియల్ న్యూస్ వస్తది. సో, అంతవరకు వెయిట్ చేద్దాం. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ మీ ప్రిపరేషన్ గురించి మాత్రమే ఆలోచించండి. ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.